అయితే ఇక్కడ నాకు ఇంకొక ధర్మ సందేహం. పూర్వజన్మ కృత పాపం వ్యాధి రూపేణ పీడితే. మంచి ప్రశ్న వేశారు. అయితే నేను ఇక్కడ ఏ పని చేస్తున్నా నా కర్మ సిద్ధాంతం ప్రకారమే జరుగుతుంది అంటారు. నా కర్మ ప్రకారమే నేను యోగినవుతున్నా, లేకపోతే నా కర్మ ప్రకారమే అట్ట అవుతున్నా, నా తలరాత ప్రకారమే ఇట్ట అవుతున్నా, నేను నా తలరాత ప్రకారమే అలా అవుతున్నా. నా తలరాత ప్రకారం బ్రహ్మ ఆ యొక్క మహాదేవుడు నన్ను నడిపిస్తున్నప్పుడు నాకెందుకు ఈ సాధనలు ఇవన్నీ? మధ్యలో నా తలరాత ప్రకారమే జరిగిపోతుంది కదా, నా తలరాత ప్రకారం ఆయన రాసేసాడు కదా, మధ్యలో ఈ సాధనలు ఇవన్నీ ఎందుకు? ఈ సాధనలతో ఏమన్నా తలరాత మారుతుందా? లేకపోతే నా సాధనలతో ఈ కర్మ సిద్ధాంతం మారుతుందా? ఈ సాధన చేయాల్సిన అవసరం ఏమిటి? కర్మ సిద్ధాంతం ప్రకారమే నాకు ఈ రోగం వస్తుందని, కర్మ సిద్ధాంతం ప్రకారం ఇది ఇన్ని రోజులు బతుకుతాడని, కర్మ సిద్ధాంతం ప్రకారమే ఇది నా జీవితం అని, కర్మ సిద్ధాంతం ప్రకారం ఇది నా పెళ్ళామని, కర్మ సిద్ధాంతం ప్రకారం ఇది నా భర్తని, ఈ నా పిల్లలని ఉన్నప్పుడు ఈ కర్మని అనుభవించక తప్పనప్పుడు ఈ సాధన చేసి ఏమీ ప్రయోజనము? ఎంత చక్కని ప్రశ్న వేశారు మీరు. అసలు కర్మ అంటే ఏమిటో మీకు పూర్ణంగా తెలిస్తే ఈ ప్రశ్నకి ఇంకా నిగూఢమైనటువంటి ప్రశ్న మీలోంచి బయటకు వచ్చేది. అసలు కర్మ అంటే ఏమిటి? నా తలరాత ఇంతే అని మూల కూర్చొని ఏడవడమా? నా బ్రతుకు ఇంతేనా అని చేతకాని వాడిలాగా చేతులు ముడుచుకొని ఏడవడమా? నాకు పూర్వజన్మలో నేను ఏదో పాపం చేశానేమో, అందుకు ఈ వ్యాధి నన్ను పీడిస్తుందేమో అని బాధపడి చింతించడమా? కర్మ అంటే అది కాదు. కర్మ అంటే ప్రాణం. కర్మ అంటే ప్రాణం. ఆ ప్రాణము మీ శరీరంలో ఉండి ఈ చేత ఒక పని చేయిస్తుంది. ఈ చెయ్యి పైకి లేవడానికి కారణం ప్రాణం, ఈ చెయ్యి కిందకు దించడానికి కారణం ప్రాణం, మీరు నడవడానికి ప్రాణం, కూర్చోడానికి ప్రాణం, తినడానికి ప్రాణం, తిన్నది అరిగించడానికి ప్రాణం. అన్ని ప్రాణం ఉంటేనే మీ శరీరంలో అన్ని అవయవాలు పనిచేస్తాయి కదా. ప్రాణం ఒకసారి బయటికి వెళితే, ఒకసారి సినిమాకి వెళ్ళింది అనుకుందాం, మన శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయి ఈ రవిశాస్త్రి నన్ను సినిమాకి తీసుకెళ్ళడం లేదు అని ప్రాణము సినిమా మీద మోతి కలిగి ఈ శరీరంలోంచి బయటకు వచ్చేసి సినిమాకి వెళ్ళింది అనుకుందాం, మీరు ఏమైనా చేయగలరా? అప్పుడు మీరు మీ శరీరంలో చేస్తున్న పనులను ఎవరు చేస్తున్నట్లు? ప్రాణమే చేస్తున్నట్టు. అందుకు స్వామి శివానంద పరమహంస వారు సిద్ధవేదంలో ఈ ప్రాణం గురించి చాలా గొప్పగా చెప్పారు. ప్రాణమే అన్ని పనులు చేస్తున్నది. ప్రాణమే అంతర్ముఖమైతే పరమాత్మ అవుతుంది. ప్రాణమే అధోముఖంగా ఈ శరీరేంద్రియాలతో తాదాత్మ్యం చెంది ఆనందాన్ని అనుభవిస్తున్నంత కాలము, ఇంద్రియాలతో అనుభవిస్తున్నంత కాలము, ఇంద్రియాలు ప్రేరణతో వాడు మెరిగినంత కాలము జీవుడుగానే మిగిలిపోతున్నాడు. ఈ యొక్క సామాన్య మనిషిగా అబ్దుల్ కలాం, సామాన్య మనిషిగా శ్రీకృష్ణుడు, మానవ జన్మమేగా. సామాన్య మానవ జన్మమేగా రాముడు. మనం ఈరోజు ఒక స్థాయిలో తలుచుకునేటువంటి ఆ మహాపురుషులందరూ కూడా తల్లి గర్భంలోంచి ఉద్భవించిన వాళ్ళేగా. గనుక నీ యొక్క ప్రాణము నీవు అనుకునేటువంటి విధంగా దాన్ని మలుచుకోగలిగితే ఈ కర్మలు అంతరించిపోతాయి అంటున్నాను నేను. ఖచ్చితంగా అంతరించిపోతాయి. వ్రాత వెంటగా నివరమేడు దైవంబు చేత కొలదిగా నివ్రాత రాదు, వ్రాత కజుడు కర్త చేతకు తాగర్త విశ్వదాభిరామ వినురవేమ అని చేతులు ముడుచుకొని కూర్చున్నంతకాలం నిన్ను కర్మలు పీడిస్తూనే ఉంటాయి. లేదు, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నేనే, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నేనే, నాలోనే ఆ పరబ్రహ్మ స్వరూపం ఉన్నది. గనుక బ్రహ్మముకు ఏది అడ్డు లేదు, ఏది అడ్డు రాదు, ఏ శక్తి ఏమీ చేయలేదు, ఏ కర్మ ఏ యొక్క కర్మను అనకూడదు, ఏ పని కూడా నన్ను బంధించలేదు, ఏ శక్తి నన్ను అడ్డుకోలేదు.
అని దృఢ నిశ్చయంతో వాడు అభ్యాసం చేసేవాడికి ఇవేం చేస్తాయి? చెయ్యి, చేసేది లేదు. ఇవేవి అడ్డుకోవు, ఇవేవి ఆగవు. కత్తి పట్టుకుని శివాజీ గుర్రం మీదకి దూచుకు వెళ్ళినప్పుడు ఇవేమన్నా అడ్డుకున్నాయా? అడ్డుకోలే. అడ్డుకుంటే ఏమన్నా భయపడ్డా? భయపడలే. అతని కర్తవ్య లక్ష్యం అది. ముందుకు సాగిపోవాలి, సాగిపోయాడంతే. అరే వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, వాళ్ళందరూ ఏ ఒక్కడన్నా పక్క నుంచి పొడిచేస్తాడేమో, లేకపోతే వెనకాల నుంచి పొడిచేస్తాడేమో, ఎదరి నుంచి వచ్చి వీళ్ళందరూ ముట్టడించి నన్ను ఏమైనా చేసేస్తారేమో అని భయపడితే వెళ్తాడా? వెళ్ళగలడా? లేడు. ఇదంతటికి మనోధైర్యానికి చేసేటువంటి సాధన ద్వారా ఆ ప్రాణాన్ని అంతర్ముఖం చేయగలిగితే అక్కడ సూర్య దర్శనం, సూర్యుడు అంటే జ్యోతి, దాన్ని జ్యోతి, ఆ జ్యోతినే సూర్యుడు అంట. అది నాకు ఒక లైట్ కనిపించిందండి, ఆ లైటే గాడ్ అని నేను నమ్ముతున్నానండి. ఎక్కడ కనిపించింది నీకు లైటు? నిన్నటిదాకా కరెంట్ లేదు నా ఆశ్రమంలో, మొన్నటిదాకా లేదు, ఇవాళ 15 రోజులు 16 రోజులు అవుతుందంతే. 23 సంవత్సరాల నుంచి కరెంట్ లేక 24 సంవత్సరాల నుంచి కరెంట్ లేకుండా ఉన్నాను నేను. అలాగని నేనేమి నష్టపోలే. ఏమండి, నాకేం ఇబ్బంది కలగలేదు. నా కోసం అయితే కరెంట్ అవసరం లేదు నాకు. మీలాంటి వాడు 10 మంది వస్తున్నారు కాబట్టి అయ్యో అస్సు గుస్సు అంటుంటే సరే ఇబ్బంది పడుతున్నారు పాపం, నా కోసం వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి మిమ్మల్ని పట్టుకొని ఆ కరెంటు వేయించాను. అది నేనే చేశాను. మొన్నటి వరకు నేను చెయ్యలేదు, మొన్ననే చేశాను. చెయ్యలేదు కాబట్టి 4 సంవత్సరాల నుంచి కరెంట్ లేదు నాకు. చేశాను కాబట్టి ఇవాళ కరెంట్ ఉంది. అవునా? వీటన్నిటికీ శాస్త్రి గారు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ప్రాణమే ప్రథమం. ఈ ప్రాణాన్ని పట్టుకొని మీరు ఏదైనా చేయవచ్చును. ఈ విశ్వమంతటా ఉన్నది ప్రాణమే. పిపీలకాది బ్రహ్మ పర్యంతము ఉన్నదంతా ప్రాణమే. చైతన్యం వినా కించన్నాస్థితి, సాక్షాత్కార అనుభవ జ్ఞానం, నానాత్మవేద కల్పిత జ్ఞానం అజ్ఞానం, అభేద దర్శనం జ్ఞానం. దేవుణ్ణి నేను చూశానంటే సొంత తప్పది. రా, నువ్వు చూశానని నాతో వాదించు, నాతో మాట్లాడు, ఎలా చూసావో నాకు చెప్పు. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారస నిత్యమగంధవచ్చయత్తు. శబ్దస్పర్శ రూపరసగిందాదులు లేనిది దైవం అని ఉపనిషత్తులు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి. నువ్వేంటి నేను చూశానని చెప్పడానికి? అవివేకంతో చెప్తున్నావు, అజ్ఞానంతో చెప్తున్నావు.